ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్షేత్రంలో దిగారు. సొంత నియోజకవర్గంలో గ్రామాన పర్యటించారు. నీట మునిగినటువంటి ప్రాంతాల ప్రజలకు ముఖ్యంగా భరోసా ఇచ్చారు. అయితే సొంత నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. కేశవ్ గారు, సొంత నియోజకవర్గం ఎందుకంటే రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కలిపి 2 కోట్లు 400 లక్షల గ్రామ పంచాయతీలకి ఇచ్చారు. సో సొంత నియోజకవర్గ పర్యటనకి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా రైట్ టైంలో అక్కడికి వెళ్ళారండి. పిఠాపురం ఎక్కడ 2 ప్లేసుల్లో భీమవరం పోటీ చేసిన, గాజువాక చేసిన, ఓడించిన ఈ సమయంలో పిఠాపురం ప్రజల్ని కంట్లో ఆయన గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నాడు. ఆ విధంగా మనం చూసాం. 14,000 మందికి ఆడపిల్లలకు కూడా శుక్రవారం రోజు శారీస్ ఇవ్వటం కావచ్చు, అవన్నీ కూడా చేశారు. అవన్నీ కాకుండా నేను దత్తత తీసుకుంటున్నాను అన్నాడు. దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పిఠాపురం తీర్చిదిద్దుతున్నాడు. అనుకున్న సమయంలో ఏలూరు కాలువ కావచ్చు, శుద్ధవాగు వల్ల గొల్లపూలు పరిసర ప్రాంతాలు జగనన్న కాలనీ జలమైపోయాయి. దాన్ని శాశ్వత పరిష్కారం నేను చేస్తాను, అవసరమైతే ఆయన సొంత డబ్బుతోనే చేయడానికి సిద్ధపడ్డాడు. అనే గత ప్రభుత్వాలు 4 దశాబ్దాలుగా ఎవరూ చేయలేని విధంగా ఈయన పిఠాపురం ఓన్ చేసుకున్నాడు. కాబట్టి ఒక ఉప్పాడని పర్యాటక కేంద్రం చేస్తున్నాడు. ఈ శుద్ధగడ వాగు సమస్యని పరిష్కరిస్తున్నాడు. శాశ్వత పరిష్కారం నేను చేస్తానన్నాడు. డెఫినెట్గా ప్రభుత్వం ఫండ్స్ లేట్ అయినా సొంత డబ్బుతో చేసే ఇదిలో నియోజకవర్గానికి ఏం చేస్తారనే దాని మీద ఇప్పుడు ఆ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు, ఈ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, గ్రామ పంచాయతీలకు ఇచ్చారు. నియోజకవర్గం పైన ఇప్పటివరకు ఎందుకు దృష్టి పెట్టలేదు? అంటే వరద తీవ్రత ఇప్పుడు స్టార్ట్ అయిందా? ముందు విజయవాడలోనే వరదలు వచ్చినాయి. కేశవ్ గారు ఏలేరు మీద రివ్యూ చేయడానికి కాకినాడ వెళ్ళాడు. ఆయన జనంతో ఉన్నాడు 2 రోజుల నుంచి. అయినా కానీ వెళ్ళి క్షేత్రస్థాయిలో వెళ్ళి చూశారు కదా. ఆ వర్షంలో కూడా ఆయన వెళ్తున్నాడంటే అన్నీ వదిలేసుకొని వెళ్తున్నాడు. బిడ్డలను వదిలేసాడు, భార్యని వదిలేసేసి ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి వెళ్తున్నాడంటే తనను హక్కును చేర్చుకుని నియోజకవర్గాన్ని ఎందుకు చేయడండి? అంతకు మించి చేస్తాడు. ఎంత కావాలన్నా నేను పిఠాపురాన్ని నా సొంత నియోజకవర్గం, నేను శాశ్వతంగా దత్తత తీసుకుంటున్నాడు. సొంత ఇల్లు తీసుకున్నాడు, 15 ఎకరాల పొలం కొనుక్కున్నాడు, హెలిప్యాడ్ కూడా అక్కడే పెట్టుకున్నాడు. ఆయన ఇంట్లో కూడా గణేష్ పూజలు, వినాయక చవితి స్పెషల్గా పూజలు కూడా చేశారు. ఇప్పుడు జగనన్న కాలనీ కొల్లప్రోల్లో ఉంది. మార్కెట్ విలువ 30 లక్షలు విలువ చేసేది ప్రభుత్వానికి 60 లక్షలకు అమ్మారండి గత ప్రభుత్వ నాయకులు. మరి జగనన్న కాలనీ ముంపు ప్రాంతంలో ఈ పేద ప్రజలకు ఇవ్వడం అంటే వాళ్ళకి ప్రేమతో ఇచ్చారా? దేనికి ఇచ్చారు? దీంట్లో కూడా 30 లక్షల రూపాయలు దొంగిలించేసి అవినీతి అంటే ఎంత దారుణమండి గత ప్రభుత్వం చేసింది. ఈయన చేసి నేను గత ప్రభుత్వం చేసి నేను కడుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు అకాలంగా వర్షాలు, మూలిక నెక్కపోయి తాటికాయ అన్నట్టు సొంత నియోజకవర్గంలో ఏలూరు పొంగటం, ఒకవైపు ఈ వాగులు పొంగటం, తన సొంత నియోజకవర్గంలో ఇదైతే ఆయన అనుకోని పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో నేను ఫీల్డ్లో ఉంటాను. ఒకవైపు కలెక్టర్ గారిని పిలిచి, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో 99 గ్రామ పంచాయతీలకు 99 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చేసారు. ఆటోమేటిక్గా ఓవరాల్గా అండి ఇప్పుడు 24 కాన్స్టిట్యున్సీలు, 5 జిల్లాల పరిధిలో 400 పంచాయతీకి 400 లక్షలు అనేది నిన్న ఆల్రెడీ తెనాల్లో మనోహర్ గారు ఇచ్చేశారు, కాకినాడలో ఇచ్చేశారు, వేరియస్ ప్లేస్లో కూటమి వాళ్ళు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి ఇప్పుడు పిఠాపురంలో ఏంటంటే ఈ వరద నుంచి బయటపడేయాలి. బయటపడేస్తే ముఖ్యం. ఈ వాగు సమస్యలు ఏంటి, ఎలురుది ఏంటి, ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి ఎట్లా పిఠాపురం నియోజకవర్గం బయటపడేయాలి, ప్రజలకి ఏం చేయాలనేది అంతకుమించి, ఎందుకంటే హక్కును చేర్చుకున్నారు సార్. ఇప్పుడు అసలు అక్కడ బిగ్ రిలీఫ్ చేయాల్సింది ఏంటంటే లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నాయి. ఆల్రెడీ ఆయన చెప్పారు జగనన్న కాలనీ ఇవన్నీ కూడా మునుగుతున్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాలను ఎలా అప్లిఫ్ట్మెంట్ చేస్తారు అంటే పర్సనల్గా దీనికి కూడా ఏమైనా ఆయన ప్రణాళిక చేస్తారా? ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రభుత్వ నిధులు కూడా అందుబాటులో ఉంటాయి. ఆయన స్వయంగా చేసే ఇది ఉంది. ఫీల్డ్లో ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకున్నాడు. కాకినాడ ఎంపీ కూడా ఆయనదే, ఆ పరిధిలోని 5 నియోజకవర్గాలు ఆయనయే. కాబట్టి రాష్ట్రం మొత్తం ఆయనదైనా ఒక ఎత్తు అయితే పిఠాపురం ఒక ఎత్తు. ఒకవైపు టూరిజం హబ్గా చేస్తానంటే దేశంగా ఆదర్శంగా, ఒకవైపు ఈ ముంపుకు గురి అవ్వకుండా శాశ్వత పరిష్కారం తీసే దిశగా విత్ ఇన్ షార్ట్ టైంలో పిఠాపురం ఒక ఏడాదిలో పరిష్కారం చూపించవచ్చా పవన్ కళ్యాణ్? ఒక 1 ఇయర్లో శాశ్వత పరిష్కారం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు అందిస్తారు. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది పిఠాపురం సొంత నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా మార్చేటువంటి క్రమంలో అవసరమైతే సొంత నిధులు వెచ్చించడానికి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెనుకాడరని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అలానే లోతట్టు ప్రాంతాల విషయంలో ప్రణాళిక లోపం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకి ఇప్పుడు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆవేదన వ్యక్తం చేశారని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.